ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అదో అక్కడ అమ్మవారు కనిపిస్తున్నదా? సరే, ఈరోజు సండే కదా. హాయ్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు ఏంటి? సరే, మీకు ఈరోజు నుంచి మేషరాశి నుంచి 12 కుంభరాశుల వరకు చెప్తా. కానీ వాళ్ళకి ఎట్లా చెప్తానంటే, ఆగండి చెప్తా, వినండి. ఏమనంటే, మేషరాశి వాళ్ళు ఏ నక్షత్రాల్లో పుట్టారో ముందు తెలుసుకోండి. ఏ లగ్నాలు వస్తాయో తెలుసుకోండి. నేను చెప్పేవన్నీ ఒక్క మేషరాశి అన్నాననుకో, వాళ్ళకందరికీ అలాగే జరగదు. ఎందుకంటే మేషరాశి అయిన ప్రతి ఒక్కరికి జరగదు అలా. వయసు డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు పుట్టిన నక్షత్రాలు వేరుంటాయి, పేర్లు మాత్రం వేరేగా పెట్టుకో ఉంటారు. అట్లాంటప్పుడు వాళ్ళకి మనం చెప్పేవి ఏవి వర్కౌట్ అవ్వవు. అందువల్ల ఏంటంటే, మేషరాశి వాళ్ళకి ఫస్ట్ ఏ నక్షత్రాల్లో పుట్టారో తెలుసుకోవాలి. మేషరాశి గురించి మనం వినే ముందు వాళ్ళ నక్షత్రాలు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ లగ్నం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అమావాస్య ముందు పుట్టారా, పౌర్ణమి ముందు పుట్టారా ముందు తెలుసుకోవాలి. వాళ్ళకి ఏ దోషాలు ఉన్నాయా జాతకం బట్టి తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకుంటేనే వాళ్ళకి జాతకం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. భరణి 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. కృతిక 1 పాదం మాత్రమే వస్తుంది మేషరాశిలోకి. అర్థమైందా? మళ్ళీ వినండి, అర్థమవుతుంది. చెప్తూ ఉన్నాను కదా. మీవి ఏవైతే అశ్విని, భరణి, కృతిక 1వ పాదాలు అవుతాయో వాళ్ళు మేషరాశికి చెందిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మేషరాశిలోనే పుట్టుండాలి. కృతిక, భరణి, అశ్వినిలో పుట్టుండాలి వాళ్ళు అయితేనే వాళ్ళకి మేషం అనేది వస్తుంది. అది కూడా వాళ్ళ పేర్లు మార్చుకుంటారు. ఆ పేర్లు మేషరాశికి కృతిక, భరణి, అశ్విని ఈ 3 నక్షత్రాలకు సంబంధించి పేర్లు ఉంటాయి. ఆ పేర్లు పెట్టుకొని పాదాలు ఉంటాయి. 1, 2, 3, 4 పాదాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాల్లో వాళ్ళు పుట్టిన నక్షత్రం ఏ పాదంలో ఉందో చూసుకోవాలి ఫస్ట్. అప్పుడు వాళ్ళ రాశి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అశ్విని, భరణి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం మాత్రమే ఎవరైతే జన్మించుంటారో వాళ్ళకి మేషరాశి గురించి చెప్తే నేను చెప్పేవి వాళ్ళకి నిజం అవుతాయి. రాసి పెట్టుకోండి. వచ్చే ఆదివారం మీకు చెప్తా. ఆ జాతకాల్లో ఏమేమి ఉంటాయంటే, అసలే మేషరాశి వాళ్ళకి టైం బాగాలేదు. నేను చెప్తా ఎందువల్ల మా టైం బాగాలేదు అనేది చెప్తా. రాబోయే రోజుల్లోనే కాదు, ప్రజెంట్ కూడా మీకు మేషరాశి వాళ్ళకి బాగాలేదు టైం. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు మీరు. సరేనా? కేవలం మేషరాశి వాళ్ళకే చెప్తున్నా నేను. ఎందువల్ల బాధలు పడుతున్నారు అనేది మీరు మీ నక్షత్రాలు గుర్తుపెట్టుకొని ఉంటే నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసినా కూడా మీకు చెప్తా. మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా చెప్తా. సరేనా? ఓం శ్రీమాత్రే నమః. మళ్ళీ నెక్స్ట్ వీకు ఆదివారం కలుసుకుందాం. మేషరాశి గురించే చెప్తా నేను. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ వీడియోని ఆగండి, తప్పకుండా ఈ వీడియోని చూడండి. ఏంటంటే మీకు జాతకాల్లో ఏ గ్రహాలు బాగలేవో వెంటనే నేను చెప్తా మీకు. ఆ రెమెడీస్ మీరు చేసుకునేసారనుకో. ఎందుకంటే రెమెడీస్ చేసేది రాబోయే కష్టాలు ఏవైనా ఉంటే ఆ రెమెడీస్ ద్వారా తొలగించుకుంటే మీకు
బాధలు ఉండవు అని అర్థం. అంతేగాని మా ముందే తెలిసేసుకున్నాము, భయపెట్టేస్తున్నారు అని అనుకోకూడదు. రాబోయే కష్టాలని అధిగమించడానికి ముందుగా రెమెడీస్ అన్నమాట. ఇప్పుడు ఎందుకు వాతావరణ శాఖ చెప్తారు ముందుగా, ఎక్కడన్నా చెట్ల కింద పుట్ల కింద పోవద్దు, మీరు ప్రమాదంలో పడతారు, పిడుగులు పడతాయి అని చెప్తారు కదా. ఎందుకు చెప్తారు? వాళ్ళు పని లేక కాదు, వాళ్ళకేం డబ్బులు వస్తాయి, చెప్పాల్సిన పని లేదు కూడా. కానీ జాగ్రత్త పడతారు, కొంతమంది ప్రాణాపాయం లేకుండా బయటపడతారు అని అర్థం. అలాగే ఇది కూడా. సరేనా? హాయ్.